అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమ. ప్రాచీన భారతదేశపు అద్భుత ఆయుధాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. పురాతన భారతీయ అస్త్రాలు శక్తి మరియు ధర్మానికి ప్రతీకలు. మన పురాతన భారతీయ గ్రంథాలలో ప్రస్తావించబడిన శక్తివంతమైన అస్త్రాలు కేవలం యుద్ధ పరికరాలు మాత్రమే కాదు, అవి దైవిక శక్తి, సమతుల్యత మరియు బాధ్యతకు చిహ్నాలు. నిజమైన శక్తికి ఎప్పుడూ జ్ఞానం మరియు ధర్మం యొక్క మార్గనిర్దేశం అవసరమని ఇవి మనకు గుర్తు చేస్తాయి. వాటిలో కొన్ని అత్యంత శక్తివంతమైన అస్త్రాల వివరాలు ఇక్కడ ఉన్నాయి. బ్రహ్మాస్త్రం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సృష్టించిన అత్యంత విధ్వంసక అస్త్రం ఇది. ఇది ఎప్పుడూ గురి తప్పదు. దీనిని ప్రయోగించినప్పుడు భయంకరమైన అగ్ని ఉద్భవిస్తుంది. అయితే దీనిని అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ధర్మరక్షణ కోసం మాత్రమే ఉపయోగించాలి. జ్ఞానం లేని వాడు దీనిని వాడితే సృష్టికి ముప్పు వాటిల్లుతుంది. సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువు యొక్క ప్రధాన ఆయుధం. ఈ సుదర్శన చక్రం ఇది మనోవేగంతో ప్రయాణించి శత్రువులను సంహరించి తిరిగి విష్ణువు చేతికి చేరుతుంది. ఇది కాలానికి, ధర్మానికి ప్రతీక. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దీని ప్రధాన ఉద్దేశ్యం. పాశుపతాస్త్రం లయకారుడైన శివుడికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన అస్త్రం ఇది. కంటితో చూసి, మాటతో లేదా మనసుతో దీనిని ప్రయోగించవచ్చు. ఇది సమస్త జీవరాశిని నాశనం చేయగల శక్తి కలిగి ఉంటుంది కాబట్టి దీనిని ఎప్పుడూ ధర్మబద్ధంగా అత్యంత జాగ్రత్తగా ఉపయోగించాలి. నారాయణాస్త్రం విష్ణువు యొక్క మరొక భయంకరమైన అస్త్రం. దీనిని ప్రయోగించినప్పుడు ఆకాశం నుండి బాణాల వర్షం కురుస్తుంది. దీనికి ఒకే ఒక విరుగుడు ఉంది, శరణాగతి. ఆయుధాలు వదిలేసి లొంగిపోయిన వారిని ఇది ఏమీ చేయదు. అహంకారాన్ని వీడాలని ఇది సూచిస్తుందని సారాంశం. శక్తి ఆయుధం ఎవరి మీద దీనిని ప్రయోగిస్తారో వారు ఎంతటి వారైనా సరే పడగొడుతుంది. ఈ అస్త్రాలన్నీ మనకు ఒకటే పాఠం నేర్పుతున్నాయి. శక్తి ఎంత గొప్పదైనా అది ధర్మానికి కట్టుబడి ఉండాలి. బాధ్యత లేని శక్తి విధ్వంసానికి దారి తీస్తుంది. కానీ జ్ఞానంతో కూడిన శక్తి లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది.